మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారం జోరుగా ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికల్లో మేము హామీలు ఇచ్చాము, దాని ప్రకారంగానే ముందుకెళ్తామంటారు. దీనిపైన మీరే హామీలు ఇచ్చారు. బోకస్ మాటలు, అబద్ధ మాటలతోటి మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో నువ్వు 2 ఏళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటన్నా నిలబెట్టావా? 2500 ఇస్తావన్నా మహిళలకు మోసం చేశావు. 2000 పెన్షన్ 4000 చేస్తావన్నా మోసం చేశావు. తులం బంగారం మోసం చేశావు. యూరియా బస్తాలేదు పక్క గోస పెట్టావు. అదే తిరిగా మద్దతు ధర నువ్వు ఇయ్యలేదు. అందరినీ మహిళలను స్క్రూటీ ఇస్తావు అమ్మాయిలకు, ఎవరికి కూడా అందరికి మోసం చేశావు. ఇంకా ఇప్పుడు నీ బోకస్ మాటలు, అబద్ధ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ దాదాపు 6-7 వేల మంది మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీతో రావడం జరిగింది. మొత్తం మీద చూసినట్టయితే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాము. దాదాపుగా అన్ని హామీలు నెరవేర్చాము. అయినప్పటికీ ఒక్కరితో అనిపి, ఒక్క మహిళలతో అనిపి నువ్వు అన్నయ్యి 420 హామీసులు 6 ఏది ఒక్కటి ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ మధ్య పోటీ నడుస్తుంది అనుకోవచ్చా? పోటీ ఉంటుంది, ఇద్దరి మధ్యలో పోటీ ఉంటుంది కదా. వన్ సైడ్ ఎన్నికలే, కేసీఆర్ గారికి వన్ సైడ్ ఎన్నికలే. సో బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? జూబ్లీస్ ప్రజలు చాలా ఇంటెలిజెంట్స్, తెలియకల్లోళ్ళు. ఆంధ్ర నుంచి వచ్చిండ్రు, తెలంగాణ నుంచి వచ్చిండ్రు, ఇక్కడ బతుకు వచ్చిండ్రు. వాళ్ళు ఆగమవుతున్నారు. వాళ్ళ బాధలు ఎన్నో ఉన్నాయి. ఆ బాధలు తీర్చాలంటే కేసీఆర్ గారి నాయకత్వం రావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. రేపు జూబ్లీస్ ఎన్నికల్లో 40-50 వేల మెజార్టీతో గెలవబోతున్నారు. సో ఇది పరిస్థితి. జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్కి సంబంధించి కూడా అభ్యర్థి మాగంటి సునీత కూడా ఎన్నికల్లో గెలవడం తథ్యమని చెప్పేసి ఎర్రబెల్లి దయాకర్ రావు దీనికి సంబంధించి కూడా చెప్తా ఉన్నారు. అలాగే ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ప్రజలు ఒక విశ్వాసంతో ఉన్నారని చెప్పేసి ప్రస్తుతం ఆయన చెప్తున్నటువంటి విషయం. ఇది ఇప్పుడున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో సాయి, జూబ్లీ హిల్స్.